వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? హెచ్-1 వీసా, ఎఫ్-1 వీసా, బి-1, బి-2 వీసా ఎన్ని వీసా డినై అయ్యే ఛాన్స్ ఉంది. వీసా ఆఫీసరు తీసుకునే డెసిషన్ మీదే మన వీసా రిజెక్ట్ అవ్వాలా? లేపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అనేది ఆధారపడి ఉంటుంది. సో, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక నలుగురు షేర్ చేయండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఐ నో. ఇది ఇప్పుడు నేను ఒక వీసా రిజెక్ట్ చేయటానికి లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి ఉండే రీజన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మ్యాక్సిమం ఏంటంటే నేను కొన్ని వీసా ఆఫీసర్స్ ఇంతకుముందు ఎంబసీలో పనిచేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూశాను రీసెంట్గా. అది చూసిన తర్వాత నాకు అనిపించింది కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఎవరైనా వీసాకి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నాను నేను. సో కానీ నేను మాత్రం డిస్క్లైమర్, నేను మాత్రం ఇమిగ్రేషన్ లాయర్ కాదు, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కాదు. నాకు ఏ ఇమిగ్రేషన్ విషయాలు కూడా నాకు డీటెయిల్డ్గా తెలియదు. నాకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. మీకు ఏమన్నా డీటెయిల్డ్ కావాలి అంటే మాత్రం మీరు మామూలుగా సెర్చ్ చేసుకోవటం బెటర్. బట్ సమ్ జనరల్ నాలెడ్జ్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఒక థాట్తో వెళ్తాం. అంటే రెగ్యులర్గా ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళు సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళే వాళ్ళు భయపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు, ఎఫ్-1 మీద వెళ్ళే వాళ్ళు కానీ, హెచ్-1 మీద వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే విజిట్ వీసా కోసం వెళ్ళే వాళ్ళు కానీ జనరల్గా కొంత ప్యానిక్ అవుతూ ఉంటారు. అంటే వీసా వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా అనే ఆలోచనలో ఉంటారు. అసలు ఏ కండిషన్స్లో మనకి వీసా డినై చేస్తారు, ఏ కండిషన్స్లో యాక్సెప్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్లై చేసిన తర్వాత వీసా ఆఫీసర్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే మన అప్లికేషన్ వాళ్ళు ఆల్రెడీ చదివేసి చూసేసి ఉంటారు. వాళ్ళు వీసా ఇవ్వాలా వద్దా అని ప్రిపేర్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా ఏముండదు. ఏ వీసా ఆఫీసర్ కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూ తీసుకోడు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీసా ఆఫీసరు వచ్చేసి ఎంబసీలో ఏదో ఒక మన హైదరాబాద్ ఎంబసీ అనుకుందాం. వాళ్ళు దగ్గర డైలీ ఒక 100, 150 అలా అరౌండ్, అంటే బిజీ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ వచ్చే టైంలో అలా రోజుకి ఇంతమందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉంటారనమాట. అంటే వాళ్ళు కూడా ఎలా అంటే రకరకాల థాట్స్‌తో ఉంటాడు. ఇప్పుడు మనకన్నా ముందు ఒకడు వెళ్ళాడనుకోండి, వాడేమన్నా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చో లేకపోతే ఫేక్ ఇవి పెట్టో అలాంటి కేసు మీద వాడు వర్క్ చేసి ఎంబటే నెక్స్ట్ అని పిలవంగానే మనం వెళ్తాం కదా! కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే వాళ్ళు అందరిని నెగెటివ్‌గా చూడరు. అలా అని చెప్పి అందరూ వీళ్ళు గ్రేట్ అన్నట్టు చూడరు. వాళ్ళ పని ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పర్సన్ యూఎస్ వెళ్తున్నాడు. వీడు కరెక్ట్‌గా వెళ్తున్నాడా లేదా? అక్కడ మంచిగా ఉంటాడా లేదా? కంట్రీకి ఏం హార్మ్ చేయడు కదా? బ్యాడ్ పనులు ఏం చేయడు కదా? ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ ఏ కండిషన్స్ మీద, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళైతే మీకు మీ అప్లికేషన్ ముందే చదివి పెట్టేసుకోరు. ఫస్ట్ మీ అప్లికేషన్ వాళ్ళ డెస్క్ మీదకి వచ్చి మీరు ఎదురుగా కూర్చున్నప్పుడు అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు చూడడం మొదలు పెడతానమాట. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చూస్తారు? ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ మొత్తం ఇన్ అండ్ అవుట్ చూస్తారు. మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఇన్కమ్ డీటెయిల్స్, స్టూడెంట్ అయితే నువ్వు ఏం చదువుకున్నావు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. మీకు పెళ్ళయిందా, అవ్వలేదా, ఇలాంటి వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఒక నోట్స్ అనేది తీసుకుంటారు. ఏది చెప్తున్నా కానీ వాళ్ళు నోట్స్ రాసుకుంటారు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదన్నా చెప్తున్నప్పుడు ఏదన్నా తెలియకుండానో కల్పించో లేకపోతే అప్పటికప్పుడు థింకింగ్ చేసి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నోట్స్ అంతా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు సిస్టంలో. ఆ సిస్టమ్ అప్డేట్ ఏదైతే చేస్తారో అది లైఫ్ లాంగ్ యాక్సెసిబిలిటీ ఉంటది. మీరిప్పుడు చెప్పేసి బయటకొచ్చి మర్చిపోయేసి నెక్స్ట్ ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్‌లో చెప్పాల్సొచ్చినప్పుడు మళ్ళీ తేడా చెప్పారనుకోండి, మ్యాచ్ అవ్వదు. కాబట్టి మీరేం చెప్తున్నారో జాగ్రత్తగా చెప్పండి, గుర్తుపెట్టుకొని చెప్పండి. వీలైనంత వరకు నిజాలు చెప్పడానికే ప్రయత్నం చేయండి. ఓకే. సో ఫస్ట్ మీ గురించి, మీ పర్సనల్ హిస్టరీ గురించి మొత్తం వాళ్ళు
ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత మీ పర్సనల్ హిస్టరీ మొత్తం వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. అదంతా సిస్టమ్‌లోకి వెళ్ళిపోతదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు చూసేది ఏంటి అంటే జనరల్‌గా చాలా అప్లికేషన్స్‌లో ఇప్పుడు యూకే అప్లికేషన్ గానీ, యూఎస్ అప్లికేషన్ గానీ, ఎటువంటి కంట్రీస్‌కి మనం వెళ్ళాలన్నా గానీ, వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. నీకేమన్నా క్రిమినల్ ఇష్యూస్ ఉన్నాయా? పోలీస్ స్టేషన్‌లో కేసులున్నాయా? లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ మీరు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యావా? దేంట్లో అన్నా ఇన్వాల్వ్ అయ్యావా? టెర్రరిజం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యావా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారనమాట. సో, మనం ఆబ్వియస్‌గా మనం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనం నో, 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 నో పెట్టుకుంటూ వస్తాం. సో, దాన్ని వాళ్ళు కొంత క్రాస్ క్వెషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, మెయిన్ మన క్రిమినల్ రికార్డ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి మనం పర్ఫెక్ట్‌గా ఉంటామా? జాగ్రత్తగా ఉంటామా? లేదా? అనే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో, అవన్నీ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర గూడా కొంత డేటాబేస్ అనేది ఉంటది. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అప్పుడు మన డీటెయిల్స్ టక టక అక్కడ చెక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడన్నా ఏమన్నా పోలీస్ స్టేషన్‌లో కేసులున్నా, అవున్నా, ఇవున్నా కొంత డేటాబేస్ అనేది గ్యాదర్ అవుతది కాబట్టి, అలాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్‌లు అక్కడ గనక వాళ్ళకి ట్రిగ్గర్ అవుతే, అప్పుడు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీకెళ్తారనమాట. లేదు అంత ప్రాబ్లమ్ మనకేం లేదు. క్రిమినల్ ఇష్యూస్ ఏం లేవు. అంత బానే ఉంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా తీసుకుందాం. స్టూడెంట్ వీసాలో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి అంటే, మీరెళ్లి చదువుకొని రిటర్న్ వచ్చేస్తారు. అదే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని అడిగారనుకోండి, ఓకే. ఏంటి ఎన్ని రోజులు నీ కోర్సు? 1 ఇయర్. ఫీజెంత? ఇంత. నీకు సరిపోని ఫండ్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజుకి సరిపోని ఫండ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ సెమిస్టర్‌ది ఇంకా అరేంజ్ కాలేదు. అలా చెప్పకండి. యెస్. ఐ హావ్. మీకు సరిపోని ఫండ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉండటానికి, తినటానికి డబ్బులున్నాయా? సరిపోను. యెస్. ఉన్నాయి. నా బ్యాంక్ అకౌంట్‌లో ఉండటానికి, తినడానికి సరిపోను డబ్బులున్నాయి. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నువ్వు అక్కడికెళ్ళి ఏమన్నా పార్ట్ టైమ్ జాబ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు. సో, ఇలాంటివన్నీ వాళ్ళు గ్యాదర్ చేస్తారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, యాస్ పర్ ది వాళ్ళిచ్చిన ట్రైనింగు, వాళ్ళకి గూడా ఒక ట్రైనింగ్ అనేది ఉంటది. వాళ్ళంతా ట్రైన్డ్ ఆఫీసర్స్ అనమాట. వాళ్ళు చూడాల్సిందేంటంటే, మీరు ఆ కంట్రీలోకెళ్ళిన తర్వాత, చదువుకున్న తర్వాత మీరు మళ్ళీ తిరిగొస్తారా లేదా? మనం అక్కడికెళ్ళిన తర్వాత ఓపీటీలో అప్లై చేసుకొని, హెచ్-1లో అప్లై చేసుకొని మనం ఏం చేస్తామనేది అది సెకండరీ థింగు. వాడు వీసా మనకివ్వటం కోసం వాళ్ళు చూసేదేంటి అంటే, యెస్. మనము ఎళ్తాము, చదువుకుంటాము. యెస్ అండి. నేను నా కోర్స్ కోసం వెళ్తున్నా. కోర్స్ అయిపోగానే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేస్తాను. ఐ స్టిల్ హావ్ ద సేమ్ ప్లాన్ అని జెప్పాలి. ఫండ్స్ ఆబ్వియస్‌లీ యెస్. ఫండ్స్ ఉన్నాయి. మనకు సరిపోనే ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్ లేదు. ఫండ్స్ వరకు మనం ఇక్కడ అకౌంట్ స్టేట్‌మెంట్స్ గాని, అవి గాని, ఇవి గాని ఏదైనా అవుతే చూపించుకోవాలనమాట. సో, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటుంటే మనకి డిలే అయితే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎఫ్-1 వాళ్ళకి జనరల్‌గా అంతకుముందు ఒకవేళ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ అప్లై చేశారు. మీ వీసా రిజెక్ట్ అయింది. మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ అప్లై చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు బ్యాక్ చెక్ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ నోట్స్ నేను చెప్పాను కదా! నోట్స్ తీసుకుంటారని. ఆ నోట్స్ వీళ్ళు వీసా డినై చేసినప్పుడు ఎందుకు డినై చేశారు అనేది కూడా ఆ నోట్స్‌లో యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ టైము మళ్ళీ మనము వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు లాస్ట్ టైమ్ మనల్ని ఎవరైతే వీసా ఆఫీసర్ ఇంటర్వ్యూ చేశాడో, ఆ వీసా ఆఫీసర్ నోట్స్ ఏదైతే రాసాడో, ఆ నోట్స్‌ని చెక్ చేసుకుంటారనమాట. చెక్ చేసుకొని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అనే దాని మీద మిమ్మల్ని క్వెషన్స్ ఏస్తారు. ఎందుకు లాస్ట్ టైమ్ రిజెక్ట్ అయింది నీకు? నా దగ్గర ఫండ్స్ లేవు. లేదు ఫేక్ లెటర్ పెట్టాను. లేతే నేనెళ్ళిన కాలేజ్ మంచి కాలేజ్ కాదు. సో, ఈ కండిషన్స్ మీద ఒక్కసారి మీకు గనక రిజెక్టెడ్ అనే స్టాంప్ పడితే, నెక్స్ట్ టైమ్ వీసా రాదు అని గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే, ఆ కండిషన్ ఆఫ్ ది రిజెక్షన్ అనమాట. ఆ రిజెక్షన్ గనక మనం చేసిన మిస్టేక్ వల్ల వాడు రిజెక్ట్ చేశాడనుకోండి, అంటే మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో, లేతే ఎటువంటి మనం చేసాం కాబట్టి నెక్స్ట్ టైము వీసా వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే, అప్పుడు మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి, మన మీద ఒక కొంత నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడిపోతది. బట్ వేరే ఎనీ అదర్ రీజన్స్ వల్ల గనక మీకు రిజెక్ట్ అయిన ఇది ఉంటే మాత్రం నెక్స్ట్ టైమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. మళ్ళీ జెన్యూన్‌గా అప్లై చేసుకుంటాం. జెన్యూన్‌గా ఎళ్తాము. వచ్చే ఛాన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్‌కి అప్లై చేస్తాము. ఆ కాలేజ్ ఫేక్ కాలేజ్ ఏదో అయ్యుంటది. మనకి తెలీదు. మనం చెప్తాము కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేశారండి. ఇది ఫేక్ కాలేజ్ అని నాకు తెలీదు. కానీ వాడు అప్పుడు రిజెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎళ్ళినప్పుడు మనం చెప్పుకోవచ్చు. లేదండి లాస్ట్ టైమ్ ఇట్లా నేను గాన్ త్రూ ది కన్సల్టెన్సీ బట్ వాడు సరైన యూనివర్సిటీలో అప్లై చేయలేడు. అందుకని నాకు వీసా రిజెక్ట్ అయింది. బట్ దిస్ టైమ్ ఐయామ్ గోయింగ్ టు ఎ గుడ్ టాప్ యూనివర్సిటీ. అంటే
నో ప్రాబ్లమ్. వాళ్ళు అప్రూవ్ చేసే ఛాన్స్ ఉందనమాట. బట్ ఆ నోట్స్ ఏదైతే ఉందో ప్రీవియస్‌గా వీసా రిజెక్షన్స్ అయినా, లేకపోతే వీసా అప్రూవ్ చేస్తూ గూడా ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని నోట్స్ పెడుతూ ఉంటారనమాట. అంటే ఏంటంటే ఈ డేటా మనల్ని ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి మొత్తం వెల్ కనెక్టెడ్. మళ్ళీ మనం యూఎస్‌లో ల్యాండ్ అయ్యి, మనం ఎక్కడికి పోయినా గానీ ఈ డేటా మొత్తం అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఈ డేటాబేస్ మొత్తం యాక్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళేంటంటే ప్రతి చిన్నది గూడా నోట్ చేసి చెప్తూ ఉంటారు. సో, మెయిన్ మీ బ్యాక్‌గ్రౌండ్ రిజెక్షన్స్ చెక్ చేసేసి, ఇప్పుడు ప్రెజెంట్ వీసా ఇవ్వాలా? వద్దా? అనేది ఒకటి డిసైడ్ జేస్తారు. ఇంకా వేరే వీసాస్ గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు హెచ్-1ఏ తీసుకోండి. ఇంతకుముందు పాస్ట్ డిపోర్టేషన్‌లు ఏమన్నా ఉన్నాయా? హెచ్-1 క్యాన్సిలేషన్స్ ఏమన్నా ఉన్నాయా? రిజెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో, ఇప్పుడు రీసెంట్‌గా హెచ్-1 వాళ్ళకి కొంచెం ఎక్కువ చెక్ చేసేదేంటంటే, వాళ్ళ దగ్గర కొంత డేటాబేస్ అనేది ఉంటది. అంటే కంపెనీస్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్‌లో మనం పనిచేస్తూ ఉంటాం కాబట్టి, ఒకవేళ కంపెనీస్ ఫైర్ చేసినా, తీసేసినా, లేకపోతే బ్లాక్ లిస్టెడ్ కంపెనీస్, బ్లాక్ లిస్టెడ్ కన్సల్టెన్సీస్ ఆ డేటాబేస్ అనేది వాళ్ళ దగ్గర ఉంటది. సో, మనం ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నామో, ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్‌లో చూసుకుంటారనమాట. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒకటి కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏబీసీ కన్సల్టెన్సీ అని దానికో, లేకపోతే సమ్ అమెజాన్‌కో, లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీ లిస్ట్ గూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటానమాట. అంటే టాప్ కంపెనీస్ అన్నీ కనెక్టెడ్ డేటాబేస్‌లో ఉంటాయి గాబట్టి, సో, ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కంపెనీ ఫేక్ కంపెనీ అని తెలిసినా, ఫేక్ కన్సల్టెన్సీ అని తెలిసినా గానీ వీసా డినై అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట. నెక్స్ట్ టూరిస్ట్ వీసాలు ఆహ్, ఎందుకు విజిట్ వీసాలు మెయిన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. విజిట్ వీసాకి ఎలా చెక్ చేస్తారు అంటే, బేసిక్‌గా ఫస్ట్ క్రైటీరియా ఎక్కడొస్తుందంటే, మెయిన్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, ఏ ఏజ్‌లో మనం విజిట్ వీసా అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 24, 25 ఆ ఏజ్ యంగ్ ఎవరైనా వాళ్ళు గనక విజిట్ వీసా అప్లై చేస్తుంటే, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, వీడక్కడికెళ్ళి ఉండిపోతాడేమో, సెటిల్ అయిపోతాడేమో, మళ్ళీ బ్యాక్ రాడేమో అన్న థాట్ తోటి కొంచెం ఆ ఏజ్‌లో యంగ్ ఏజ్‌లో ఉండే వాళ్ళకి వీసా రావడం కొద్దిగా కష్టమవుతది. అన్‌లెస్ అంటిల్ వాళ్ళు బిజినెస్ వీసా మీద ఇప్పుడు బాగా డబ్బున్నోళ్ళ ఫ్యామిలీలోళ్ళు బిజినెస్ పనుల మీద ఎళ్తూ ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఆళ్ళ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ చూపిస్తారు. నా కంపెనీ పని మీద నేను ఎళ్తున్నాననో, ఇంకోటనో. అది కాకుండా జనరల్‌గా ఎవరైనా విజిట్ వీసా ఆ ఏజ్‌లో వాళ్ళు అప్లై చేస్తే అంటే ఇవ్వరు అని కాదు. వాళ్ళు ఆలోచించేదేంటంటే, అమ్మో! వీడెళ్లి అక్కడ సెటిల్ అయిపోతాడేమో, మళ్ళీ బ్యాక్ రాడేమో. ఇప్పుడు చూస్తున్నాం గదా! మనం గత ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని గోల అంతా నడుస్తుంది గదా! అవన్నీ ఇలాంటి కేసులే అన్నమాట. విజిట్ వీసా మీదెళ్లి విజిట్ వీసా అయిపోయిన తర్వాత గూడా వెనక్కి రాకపోవడం అన్నమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ను గూడా వాళ్ళు వీసా డినై చేసే ఛాన్స్ ఉంది. ఏజ్ ప్రకారం గాని, మన బ్యాక్‌గ్రౌండ్ గాని అవన్నీ చూసుకుంటే చేసే ఛాన్స్ ఉంది. బిజినెస్ వాళ్ళకంటే ఆబ్వియస్‌లీ బిజినెస్ వాళ్ళు గాని, సినిమా వాళ్ళకి గాని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. టపా వీసాలు ఇచ్చేస్తారు. ఎందుకంటే కొంతమంది షూటింగ్ పర్పస్ మీద ఎళ్తున్నాం అని పెడతారు. కొంతమంది అంటే ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కొస్తారని వీళ్ళకి తెలుసు కదా! ఇప్పుడు షూట్ మీద ఎళ్ళినోళ్ళే వెనక్కొస్తారని తెలుసు. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇది జరిగినవి ఇది నాకు తెలుసు. ఆహ్, హ్మ్, మీకు సినిమా షూటింగ్ కోసం అని జెప్పేసి ఎళ్తారు గదా! ఆ సినిమా షూటింగ్ టీమ్‌కి వీసాలు అప్లై చేస్తారనమాట. సో అండ్ సో యాక్టర్స్ షూట్ కోసం ఎళ్తున్నారు అని జెప్పేసి. ఇది గూడా మన వాళ్ళు యూజ్ జేసుకొని అలా వాళ్ళతో పాటు కొంతమందిని అక్కడికి పంపించారు. డబ్బులు తీసుకొని కొంతమందిని అక్కడికి పంపించారనమాట. ఏంటి ఇప్పుడు 10 మంది షూటింగ్‌కెళ్తున్నారు. ఓ 15 మంది వాళ్ళతో పాటు పంపించేస్తారు. ఈ ఐదుగురు ఉండిపోతారు. ఈ 10 మంది వెనక్కొస్తారనమాట. వాళ్ళకి తెలీదు గదా! సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నాం అని అనుకుంటారనమాట. ఇలాంటి బిజినెస్‌లు గూడా జరిగినాయి మన దగ్గర. సో, ఇవి వీసా ఆఫీసర్స్ జనరల్‌గా చెక్ చేసే విషయాలు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండరు. వీసా ఇవ్వద్దు, ఇవ్వాలి అని ఏ వీసా ఆఫీసర్ గూడా 99% రిజెక్ట్ చేయటానికి ఛాన్స్ ఉండదనమాట. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు మనం రిజెక్ట్ చేసామంటే నెక్స్ట్ ఏంటి మనం లీగల్ కోర్స్‌కెళ్తాము. వాళ్ళ మీద లా సూట్ ఎయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి 99% మనంతా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. నేను మీకిచ్చే అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఎందుకంటే రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఎగ్జామ్ రాసినా కానీ, ఇంకోటి చేసినా గానీ, ఏది చేసినా ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాము. బాగా చదువుతాం, మంచిగా రాస్తాం. 100కి 98 వస్తాయి అనుకుంటాం.
ఏ శాడిస్ట్ గాడు ఆ రోజు వచ్చి పేపర్ దిద్దుతాడు? వాడి ఇంట్లో వాళ్ళతో కొట్లాడొచ్చి ఆ కోపం మీద పేపర్ దిద్ది మార్కులు సరిగేయడు. అప్పుడు మన తప్పు కాదు కదా అది. మనం రాయటం వరకు బాగా రాసాము. మార్కులు బాగొస్తాయి అనుకున్నాము. కానీ వాడెవడో చేసిన తప్పుకు మనం బలయ్యాం. అంటే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో, మనకి వీసా అప్లై చేయటానికి అది ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వస్తుందో తెలీదు, రాదో తెలీదు. కాకపోతే ఏంటంటే మనం చేయగలిగేదేంటి? చాలా కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా వాళ్ళడిగిన ప్రతి ప్రశ్నకి భయం లేకుండా ఆన్సర్ చెప్పాలి. చెప్పినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ కూడా ఒక్కొక్కసారి మ్యాటర్ అవుతది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మనం టెన్షన్‌తోనో, తడబడుతోనో, జుట్టు దుడుచుకుంటూనో అలా ఉన్నామనుకోండి వాళ్ళేమనుకుంటారంటే, అరె! వీడేదో ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టాడురా బాబు! వీడు అందుకే టెన్షన్ పడుతున్నారేమో అనుకుంటారు. కానీ మనకు అన్నీ జెన్యూన్‌గా ఉన్నప్పుడు మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. కొంతమందైతే ఫేక్ పెట్టినా కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్‌గా కూర్చుంటారు. ఫట్‌మని కొద్ది పంపించేస్తారు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ నేచర్ అలా ఉంటది. దేనికి భయపడరు వాళ్ళు. వస్తే వచ్చింది లేకపోతే లేదు తొక్కలోది అనుకుంటారనమాట. సో, అలా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా వెళ్ళండి. టెన్షన్ అసలు మీకు ఏం భయపడొద్దు. రిజల్ట్ సంగతి పక్కన పెట్టండి. ఎళ్లి హ్యాపీగా ధైర్యంగా వీసా అటెండ్ అవ్వండి. 99.9% మీకు పాజిటివ్‌గానే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకుంది. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.